చాట్ జీపీటీ గురించి లాస్ట్ వీడియోలో మనం మొత్తం మాట్లాడుకున్నాం. మీరు చూడకపోతే మనకి డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. ఇప్పుడు మనం నోట్బుక్ ఎలం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఇస్ నోట్బుక్ ఎలం? నోట్బుక్ ఎలం గూగుల్ నుంచి వచ్చిన కొత్త AI టూల్. దీంట్లో మనకి మైండ్ మ్యాప్, సమ్మరీ, పాడ్కాస్ట్ అని అన్ని ఉంటాయి. ఇప్పుడు నోట్బుక్ ఎలం యూజ్ చేసి చూద్దాం. నోట్బుక్ ఎలం క్రియేట్ న్యూ ఓకే అప్లోడ్ సోర్సెస్. మీ దగ్గర ఉన్న మీరు డాక్స్ కానీ దేని నుంచైనా మీరు ఇక్కడ అప్లోడ్ చేస్తే, నేను ఏదో ఇంగ్లీష్లో ఉంది దాన్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఇలా అప్లోడ్ అయ్యాక దాంట్లో ఏముంది అనేది మీకు షార్ట్గా ఇస్తుంది. తర్వాత ఇక్కడ మనకి స్టడీ గైడ్, బ్రీఫింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు డీటెయిల్ కాన్వర్సేషన్స్ దీంట్లో ఏముంటాయి అంటే మీకు పాడ్కాస్ట్ లాగా స్పీచ్ ఆడియో రూపంలో మీకు ఆ లెసన్ మొత్తం జనరేట్ అవుతుంది. జనరేట్ చేస్తే మీరు అది లిసన్ చేయొచ్చు. ఇప్పుడు మైండ్ మ్యాప్ నొక్కితే మీకు మైండ్ మ్యాప్ జనరేట్ అవుతుంది. నేను ఆల్రెడీ చేసిన మైండ్ మ్యాపింగ్ చూపిస్తాను. ఇప్పుడు వాటర్ నెక్స్ట్ ట్రీట్మెంట్ లో మైండ్ మ్యాప్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్రాంచ్ నుంచి మీకు ఇంకా మైండ్ మ్యాప్ వెళ్తూనే ఉంటుంది. దీంట్లో మీకు సమ్మరీస్ కానీ క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ వస్తాయి. సమ్మరీ అని అడిగితే అది మనకి మనం అప్లోడ్ చేసిన PDF లో ఉన్న లెసన్ సమ్మరీ మొత్తం చెప్తుంది. తర్వాత మనం ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా క్వశ్చన్స్ ఉన్నా మనం ఇక్కడ ఇదే మనకి క్వశ్చన్స్ రైజ్ చేస్తుంది. మనకు కావాలంటే ఆ క్వశ్చన్ అడగచ్చు, అది దానికి ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు మనం తమిళలో ఉన్న క్వశ్చన్ నుంచి మొదలవుతుంది. నోట్బుక్ ఎలం చాట్ జీపీటీ కన్నా బెటరా అంటే, ఇప్పుడు మీరు చాట్ జీపీటీని నార్మల్ గా బేసిక్ క్వశ్చన్ అడిగినా దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ నోట్బుక్ ఎలం మీరు ఇచ్చిన PDF లో దాని గురించి రీసెర్చ్ చేసి ఆ PDF నుంచి మాత్రమే మీకు ఆన్సర్ ఇస్తుంది. మనం మాస్టర్ ప్లాన్ లోకి వెళ్తాం. ఇప్పుడు ముందు నోట్బుక్ ఎలం వెళ్ళి మీ నోట్స్ అప్లోడ్ చేసి సమ్మరీ, మైండ్ మ్యాప్, పాడ్కాస్ట్ మూడింటిని జనరేట్ చేసుకోవాలి. ముందు సమ్మరీని, పాడ్కాస్ట్ ని చదివేయండి. దాని తర్వాత చాట్ జీపీటీలోకి వెళ్ళి క్విజ్ అడగండి. క్విజ్ ఫినిష్ చేశాక మీ స్కోర్స్ వస్తుంది. ఫుల్ కరెక్ట్ అయితే వదిలేయండి, లేకపోతే మళ్ళీ చదివి లిస్ట్ చేసి టెస్ట్స్ అన్ని తీసుకొని బాగా ఆ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవ్వండి. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ కి కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు నోట్బుక్ ఎలాము మైండ్ మ్యాప్స్ అన్ని ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తుంటే మీకు నేను అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.